హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఎప్పుడు తినని చేయనటువంటి రెసిపీ అయితే చేయబోతున్నాను. సండే స్పెషల్గా ఎప్పుడు సండే వచ్చినా మటనో చికెనో తప్ప వేరే రెసిపీస్ ఏమి ఉండవన్నమాట. సో ఈరోజు కొంచెం స్పెషల్గా కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాను. రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ అయితే చేయబోతున్నానండి. సో మార్నింగే బయట మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాము, ఒక 1/2 kg. దీనికోసం కర్రీ కోసం పుదీనా, కొత్తిమీర, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బ్యాండీ పెట్టేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే కొంచెం నెయ్యి వేసి కరిగాక వేగాక అందులో హోల్ గరం మసాలా, అలాగే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అందులోనే పుదీనా కూడా వేసి మంచిగా వేయించుకున్నాను. తర్వాత ఇది కూడా వేసాక ఇందులోనే ప్రాన్స్ అయితే వేసాను. ప్రాన్స్లో ఆల్రెడీ పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా కలిపి అరగంట పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్రాన్స్ ఇందులో వేసాక ఇది కలుపుతూనే ఉండాలి. మరోవైపు అయితే పులావ్ చేద్దామనేసి పులావ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ ఒక 1/2 an hour ముందుగానే నానబెట్టేశాను. దీనికోసం బ్యాండీ పెట్టేసి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే ఘీ కూడా వేసి కరిగాక ఆయిల్ వేడెక్కాక ఇందులో కొన్ని హోల్ గరం మసాలా, మరీ ఎక్కువగా వేయకూడదు, కొన్ని. తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేగాక తర్వాత పుదీనా కూడా వేసి అది కూడా వేగాక ఇందులో ఎసరు పెట్టుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత ఆ రైస్ అంతా కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. తర్వాత ప్రాన్స్ ఒక 70% ఉడికిన తర్వాత ఇందులో టమాటోస్ కూడా వేసి కలిపి మూత పెట్టేసేయాలి. కలుపుతూనే ఉండాలి ప్రాన్స్ని. తర్వాత కొత్తిమీర కూడా చల్లేసి సిమ్లో ఉడికించాలి. తర్వాత ఇటువైపు అయితే పులావ్ రైస్ అయితే అయిపోయింది. లాస్ట్లో ప్రాన్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాము ఫస్ట్ టైం. మరి ఎలా ఉంటుందో ప్రాన్స్ కర్రీ ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నాను. చూడ్డానికి అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది, స్మెల్ కూడా బాగుంది. మీలో ఎంతమందికి ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను ఫస్ట్ టైం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.